అతనికి పోర్టులు కట్టడం చేతగాదు. కట్టిన పోర్టులను తన వారికి కట్టబెట్టడం మాత్రమే అతనికి తెలిసిన విద్య. కాకినాడ పోర్టును కూడా తనకు కావలసిన కేవీ రావుకు పావలా ₹1/2కి అమ్మేశారని ఆ రోజుల్లోనే ఆయన గారి గురించి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. కాకినాడ పోర్టును కొన్న కేవీ రావు మామూలుడు కాదట. అక్రమాల పుట్టట, అక్రమ వ్యాపారాలు చేస్తారట. ఇలాంటి అక్రమార్కుడి చేతిలో కాకినాడ పోర్టు పెట్టి అతని అక్రమ సామ్రాజ్యానికి చంద్రబాబు తన వంతు సాయం చేశారని స్వయంగా పవన్ కళ్యాణ్ నట్టనడి వీధిలో నిలబడి గొంతు చించుకుని అరిచారు. పవన్ కళ్యాణ్ ముద్రేసిన ఆ అక్రమార్కుడు ఇప్పుడు అరబిందోపై అక్రమ కేసులు పెట్టారు. గతంలో 41% వాటా అరబిందోకి ఆయనే అమ్మేశారు. కానీ తనను బెదిరించారట, దౌర్జన్యం చేశారట, బలవంతం చేసి రాయించుకున్నారట. నా వాటా నాకు ఇప్పించండి అని సిఐడిని ఆశ్రయించారు. వాళ్ళు వెంటనే కేసులు పెట్టేశారు. ఇప్పుడు అర్థమైందిగా కేవీ రావు కేసుల వెనుక ఎవరున్నారు. అయినా బలవంతంగా రాయించుకుంటే 51% రాయించుకుని పెత్తనం చేస్తారు కానీ 41% రాయించుకుని మైనార్టీ పార్ట్నర్గా ఉండాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అయినా వాటాల్లో తేడాలొస్తే వెళ్లాల్సింది చంద్రబాబు చేతిలో ఉన్న సిఐడి దగ్గరికి కాదు, నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ దగ్గరికి. అలా కాదు కూడదనుకుంటే మీరు మరీ అంత పవిత్రులైతే ఆశ్రయించాల్సింది సిఐడిని కాదు, సిబిఐని. అయినా అమ్ముకున్న తరువాత ఇలా ప్రతి ఒక్కరూ కేసులు పెట్టుకుంటూ పోతే గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు కొన్న అదానీ పైన కూడా కేసు పెట్టేస్తారేమో. అయినా అంత దమ్ము వీళ్ళకి ఎక్కడుందిలే కానీ రావు మనోడు, సిఐడి మన చేతిలో ఉంది, కేసులు పెట్టేయచ్చు, జగన్పై ఆరోపణలు చేసేయచ్చు. అందుకే విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శరత్చంద్రారెడ్డి ఇలా అందరిపైన కేసులు పెట్టేశారు. ఈ వాటాల కొనుగోలు వెనుక కుట్రదారు జగనే అని ఈనాడులో రాయించేశారు. సక్సెస్ఫుల్గా డిసెంబర్ డైవర్షన్ చేసేశారు. సీజ్ ద షిప్ అందులో మొదటి స్టెప్, కేవీ రావుతో కేసులు పెట్టించడం రెండో స్టెప్. అయ్యా చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా కేవీ రావు గారు, పోర్టుపై ప్రమాణం చేసి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. అప్పుడు పోర్టు దొంగలెవరో తేలిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 1, లాభాల్లో ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టును 1999లో కారు చౌకగా కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి జరగాల్సిన బియ్యం ఎగుమతులు అక్రమంగా సీ పోర్టు నుంచి జరిపిస్తోంది కేవీ రావే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, సెజ్జల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న చరిత్ర కేవీ రావుకి ఉంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, 2018లోనే కాకినాడ పోర్టు వేదికగా కేవీ రావు దోపిడీలు అక్రమాలపై పవన్ కళ్యాణ్ నడి రోడ్డుపై నిలదీశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, 41% వాటా కొనుగోలు చేసిన అరబిందో సంస్థ పోర్టులో మైనారిటీ పార్ట్నర్గానే ఉంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, 59% వాటా ఉన్న కేవీ రావు సంస్థదే కాకినాడ పోర్టుపై పెత్తనం, నిర్ణయాధికారం కలిగి ఉంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, బెదిరించి పోర్టులో వాటాలు లాక్కుంటే కేవలం 41% కాదు 51% పైనే రాయించుకుంటారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, వ్యాపారంలో వాటాలు అమ్ముకున్నాక తేడాలొస్తే వెళ్లాల్సింది సిఐడి దగ్గరకు కాదు, ఎన్సిఎల్టీ దగ్గరికి, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, పోర్టులో వాటాల విక్రయం పూర్తిగా 2 ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం, ఇందులో జగన్కు సంబంధం లేదు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, మీ థియరీ ప్రకారం గంగవరం, కృష్ణపట్నం పోర్టులు కొన్న అదానీపై కూడా సిఐడి కేసులు పెట్టాలి, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు వీళ్ళు ముగ్గురు సమాధానం చెప్పాలి.